దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవుతున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని కూడా పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో ఇటు జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఏర్పాట్లు కూడా చేశారు. దర్యాప్తు అధికారులు విచారణను వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నట్టుగా చాలా క్లియర్ గా సమాచారం అయితే అంతా ఉంది. రైట్ గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే పూర్తిగా దీనికి సంబంధించి ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు, దర్యాప్తు అధికారులు కూడా విచారణను వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నట్టుగా సమాచారం. అట్లాగే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ప్రభాకర్ రావు రావడం, ఈ విచారణ కూడా హాజరవుతుండడం చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. ఎందుకంటే దీంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరో కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయనే చర్చ. ఓవరాల్ గా పిఎస్ దగ్గర నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకోవడం, అదేవిధంగా ఈ రోజు విచారణ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఉత్కంఠ. ఎందుకంటే ఈయన తర్వాత పైన ఎవరైతే లబ్ధిదారు, దీనికి సంబంధించి సూత్రధారులు ఉన్నారో వాళ్ళ పేరు బయటకు వస్తుందనే చర్చ ప్రధానంగా జరుగుతా ఉంది. పూర్తి డీటెయిల్స్ అంటే ఎలా ఉండబోతోంది ఈరోజు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొద్దిసేపట్లోనే ఎస్ఐజీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నాడు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత ఏడాది మార్చి నెలలో ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 15 నెలల తర్వాత అమెరికా నుండి హైదరాబాదుకు ప్రభాకర్ రావు తిరిగి రావడం జరిగింది. మరి కాసేపట్లో ఎగ్జాక్ట్గా 10:30 నుండి 11 గంటల మధ్యలో ప్రభాకర్ రావు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు విచారణ తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఈ రోజు ఒక్కరోజే కాదు, దాదాపు 4-5 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ప్రభాకర్ రావును విచారించిన తర్వాత తదుపరి అంటే అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఫోన్ ట్యాపింగ్ చేయించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ విచారణ తర్వాత మరికొంతమంది రాజకీయ నేతలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం సిట్ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసేటువంటి విధానం, ప్రభాకర్ రావును ఏ ప్రశ్నలు అడగాలి, ప్రభాకర్ రావు నుంచి రాబట్టాల్సినటువంటి అంశాలేంటి, ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఎలా ఉండబోతుందనేది మాత్రం మరి కాసేపట్లో చూస్తాము. ఖచ్చితంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, మరోవైపు జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. తారామతిలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంటి దగ్గర నుండి మరికొద్దిసేపట్లో బయలుదేరి మనం చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి గడిచినటువంటి 15 నెలలుగా అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ఈ కేసులో తిరుపతిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కీలక అంశాలు బయటకు వచ్చాయి. కాబట్టి ఈరోజు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావు ఆదేశాలు ఇవ్వడంతో ప్రణీత్ రావు వాటన్నిటిని కూడా ధ్వంసం చేశాడనేది స్టేట్మెంట్ ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ను ముందు పెట్టి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద